మనం ఆ పురుగులాగానే విడిగా పుట్టి మన తోవన మనం బతుకుతున్నాం. భగవంతుడు ఉన్నాడు లేడు అని జ్ఞానం ఏం లేకుండా కదా. అయితే భ్రమరం అనేటువంటి ఒక గురువు నిన్ను యోగం అనే మార్గంలో పెట్టి బంధిస్తున్నాడు. అంటే నిజాయితీగా చేసేవాళ్ళకు సుమా ఇది నేను అందరికీ చెప్పటల్లా. నిజాయితీగా ఎవడైతే చేయాలనుకున్నాడో వాడికి. సో ఈ భ్రమరం లాంటి గురువు ఈ పురుగుని, పనికిరాని పురుగుని తీసుకెళ్ళి తన యోగ మార్గమైనటువంటి దాని గుహలో, హుద్గృహలో బంధించి వాడిని అదే దేంట్లో పెట్టడం జరిగింది. వాడు ఎల్లప్పుడూ దాన్ని తలుచుకుంటూ పరమాత్మ తలుచుకుంటూ నువ్వు పరమాత్మ స్వరూపానివిరా, నువ్వు దాన్ని పొందాలరా, దాన్నే చింతన చేయరా, అనన్య చింతన చేయరా, అప్పుడు నువ్వు అదే పొందుతావు అని చెప్పి గురువు చేసిన తర్వాత నీకు నిజాయితీతో కూడినటువంటి శ్రద్ధ పట్టుదల ఉండి నీవు ఆ విధంగా చేసేటట్లయితే నీవు మళ్ళీ ఆ ఆత్మస్వరూపాన్ని పొందుతావు. ఈ పురుగు రూపం పోయి గురువు గారు ఏ భ్రమరంగా ఉన్నాడో ఆ భ్రమరంలోకి నువ్వు మారిపోతావు. ఆ విధంగా ఎగిరిపోయి పరమాత్మలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంది.